నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజుకు చేరిన వైనం. సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన చింతరెడ్డిపాలెం గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించిన సీఎం. మంగళగిరి ప్రజలిచ్చే మెజార్టీనే తనకు కొండంత బలమని మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఎమ్మెల్యే ఆర్కే చేతకాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శ. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తామని వ్యాఖ్య. చంద్రబాబు తన కూటమిలోని వాళ్ళనే చిన్నచూపు చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ. చంద్రబాబు వల్లే బీజేపీ జనసేనకు అసలు ఉనికి లేకుండా పోయిందని ఆరోపణ. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా. పశ్చిమంలో జోరు చూపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించిన సుజన తాను గెలిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. చింతరెడ్డిపాలెం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బస్సు యాత్ర కదిలింది. గ్రామస్తులు సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. ప్రజలు మేమంతా సిద్ధమంటూ జాతీయ రహదారిపై భారీగా తరలివచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎం జగన్ కి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వరపురంలోని టిట్కో గృహ సముదాయాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. బస్సు యాత్ర కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంది. ఆర్ఎన్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద భోజనం విరామం అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజార్టీతోనే కొండంత బలాన్ని ఇస్తుంది. రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంగళగిరి సమగ్రాభివృద్ధికి నేను చేపట్టబోయే కార్యక్రమాలను ఊతమిస్తుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఎమ్మెల్యే ఆర్కే చేతగాని మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోనే మేటిగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పూజిత అపార్ట్మెంట్ వాసులతో యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి పరిశ్రమలు రావని ఎమ్మెల్యే ఆర్కే చేతగాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. అలాంటి అవకాశం లేకపోతే కాంటినెంటల్ కాఫీ, కోకోకోలా యూనిట్, ఆటోనగర్లో గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల విధ్వంసక పాలనతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ ఒక్క ఉద్యోగం కానీ రాలేదన్నారు. పరిశ్రమలు ఎలా తేవాలన్న ఆలోచన పాలకులకు లేదన్నారు. దీంతో ఉద్యోగాల కోసం మన పిల్లలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు.
అధికారంలో లేకపోయినా గత 5 ఏళ్లుగా 29 సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఒక ఐటీ కంపెనీని రప్పించి 150 మందికి ఉద్యోగాలు కల్పించానని చెప్పారు. చేనేతల కోసం వీవశాలను ఏర్పాటు చేసి టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దేశంలోనే మేటిగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని వనరులు మంగళగిరిలో ఉన్నాయన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా 40,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, అప్పులు చేసి సంక్షేమం చేయడం వల్లే ప్రజలపై వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో భారం పడుతుందన్నారు. అభివృద్ధి ద్వారా సంపద సృష్టించి సంక్షేమం చేయాలన్నదే టీడీపీ విధానమన్నారు. ఆనాడు పాలకులు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ లో ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడు బాబు గారు చెప్పారు సొంత గడ్డపై పరిపాలన ప్రారంభించాలని. అందుకే 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శాసనసభ సాక్షిగా ఆనాడు చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్తాం జరిగింది. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన ఆనాటి ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తడంతో రైతులు దాదాపు 33,000 ఎకరాలు వాళ్ళ భూములు మన కోసం ఇస్తాం జరిగింది. పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. అలాంటిది ఒక రాజధాని కట్టే పనులు మనం మొదలుపెట్టాం. మాస్టర్ ప్లాన్ వేసాం, జోనింగ్ జరిగింది. ఆనాడు బాబు గారు డిజైన్స్ కోసం చాలా తాపత్రపడ్డారు. అంటే ఐకానిక్ గా ఉండాలి, ప్రపంచం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా ఉండాలి, అప్పుడే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఆనాడు అనేక డిజైన్స్ కూడా చేస్తాం జరిగింది. కానీ ఒక్క అవకాశం మన మాయ మాటలో అందరం పడిపోయి ఏకంగా ఈరోజు మోసపోయాం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ధి కానీ సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం, అది ప్రజావేదిక కూల్చడం. చంద్రబాబు తన కూటమిలోని వాళ్ళనే చిన్నచూపు చూస్తున్నారని, ఆయన వల్లే బీజేపీ జనసేనకు అసలు ఉనికి లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జనసేన బీజేపీలో ఉన్న వాళ్లకు నిరాశేనని, కూటమిలో ఉన్న చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారన్నారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారన్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారయ్యాయని, కానీ 2019 ఎన్నికల కంటే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందన్నారు. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారని, పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబును శాశ్వతంగా సీఎంను చేసేదాకా రామోజీ, రాధాకృష్ణ దత్తపుత్రుడికి మనసు శాంతించదేమోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాదిన పురంధేశ్వరి జాతీయ పార్టీలో ఉన్న ఎజెండా మాత్రం చంద్రబాబు కోసం పనిచేయడమేనన్నారు. ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు, నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా, నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను. ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు, పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73-74 ఏళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతూ అది నిజంగానే అన్నాడంట. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయొద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నా అంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు, తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నాటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. అది మొన్న అంటున్నాడు, నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే.
ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కలిసి 40-41వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు ఎంపీగా ఉన్న కేశినేని నాని ఏనాడు పాతబస్తీ మొహం చూసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ధ్వంసం చేయాలని విజయవాడలో కొన్ని దుష్టశక్తులు చేసిన పన్నాగం పారలేదని దుయ్యబట్టారు. ఎంపీ నాని ఊసరవెల్లి అని అభివర్ణించిన కేశినేని చిన్ని ఎంపీ నాని చేసిన అవినీతి వసూలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ చిన్ని తాను కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని డబుల్ ఇంజిన్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని అమరావతి కారణంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, నియోజకవర్గాలకు ఎంత ప్రయోజనం కలుగుతుందో రాబోయే 5 ఏళ్లలో ప్రజలు ప్రత్యక్షంగా చూడనున్నారని సుజనా స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ఇటు నియోజకవర్గానికి అటు రాష్ట్రానికి తీసుకురాగలిగిన అన్ని ప్రయోజనాలను తీసుకొస్తానన్న నమ్మకం తనకుందని సుజనా అన్నారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఘనంగా స్వాగతించిన ప్రజలు జేజేలు పలుకుతూ హారతులు పట్టారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కింద సుజనా చౌదరి గారు, ఎంపీ అభ్యర్థి కింద చిన్నిని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల కింద నుంచున్నాం. ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభం చేశాం. అద్భుతమైన స్పందన మీరు చూస్తుంటే ప్రజలందరూ ఇళ్ల బయట నుంచి వచ్చి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా మా కార్యకర్తల నాయకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా జూన్ 3వ తారీఖున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడబోతుంది. థ్యాంక్ యూ. ఎంపీ అభ్యర్థి చిన్ని గారు చెప్పినట్లుగా పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎటువంటి రకమైన అనుమానం లేకుండా అఖండ విజయంతో ఎంపీ గారు, నేను ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాను, వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజిన్ అనమాట. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి, అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా మనకి 1 టౌన్ అంటేనే కొండ ప్రాంతాలు. కొండ ప్రాంతాల్లో ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు? కొండ ప్రాంతాలు రేపటి నుంచి చూస్తారు ఏ విధంగా ఉంటుంది? తమ్ముడు, రేపటి నుంచి చూడండి కొండ ప్రాంతాల్లో ఎలా పరిగెత్తాం. మీరు ప్రిపేర్ కాదు, పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఉన్నాయి, నాకు బాగా తెలుసు. మీరు ప్రిపేర్ అవ్వండి, పైకి రావడానికి. తాను ఎన్నికలకు 50 రోజుల ముందు ఎక్కడి నుంచో డబ్బు మూటలతో వలస వచ్చిన వాడిని కాదని, తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, నిరంతరం ప్రజల మధ్య ఉంటానని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ప్రతి సమస్యను పరిష్కరిస్తాను అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. మతోన్మాదులకు పశ్చిమ పరాజయం తప్పదని జోసం చెప్పారు. శనివారం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కుల మతాలకు అతీతంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవిస్తారని, ఇక్కడ మతోన్మాద బీజేపీకి చోటు లేదని చెప్పారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించేవారిని నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఓడిస్తారని తెలిపారు. గతంలో అనేక మంది డబ్బులు, మతం పేరుతో రాజకీయం చేయాలని చూసి ఘోర పరాజయాలను చవిచూశారన్నారు. తాము ఏ ఇంటికి వెళ్లినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తమకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలు సంతోషంగా చెబుతున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కలిసి చేసిన కుట్రల వల్ల ఈ నెల పెన్షన్లు తీసుకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందని వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు ఎటువంటి కష్టాలు లేకుండా ఉండేందుకు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ స్పష్టం చేస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లుగా పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారని, వాటిని తాను కూడా కొనసాగించడంతో పాటు సీఎం జగనన్న సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తారని ఆసిఫ్ తెలిపారు. కార్పొరేటర్లు ఎలకల చలపతిరావు, మరుపిల్ల రాజేష్, చైతన్య రెడ్డి, 52వ డివిజన్ ఇన్ఛార్జ్ తంగిరాల రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మంచి స్పందన వస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనేక వసతులు ఇక్కడ కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మాకు అనేక పథకాలు వస్తున్నాయి. మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైన నరేంద్ర గారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము అభివృద్ధి చేశామమ్మా, చేసి చూపించాం, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్ళే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి, చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ కోసం మేము పడిగాపులు కాస్తున్నాం, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ 1వ తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలమ్మా, స్థానికుడిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంటే అయ్యా మేము జగనన్నకే మద్దతు, మీకే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రత్యర్థులు ఏ అవకాశం దొరుకుద్ది, ఏమి చేయకపోయినా చేసామని చెప్పేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముస్లిం మైనార్టీలు ఇఫ్తార్ విందు పెట్టి మమ్మల్ని ఆహ్వానించిన మాట వాస్తవమే. నేను ఒక ముస్లింని కాబట్టి నన్ను ఆహ్వానించారు, ఎంపీ గారిని కూడా ఆహ్వానించారు. ఆహ్వానించినంత మాత్రాన వెళ్ళిపోయి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ బడాబాబులకి అవకాశం కల్పించాడో చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ రోజే ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. వారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో వెళ్ళాం. ఏదైతే ఇఫ్తార్ విందు పవిత్ర రంజాన్ మాసం సందర్భం పునస్కరించుకొని ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పాను తప్ప వేరే మాట్లాడలేదు. కావాలని వాళ్ళు ఎన్ని కల్పితాలు చెప్పుకున్నా సరే దాంట్లో సందేహమే లేదు అని చెప్పేసి మీడియా సందర్భంలో తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, చలపతిరావు గారు, అలాగే తంగళ్ళ రాము గారు, రాజేష్ గారు, ఇంకా పార్టీ నాయకులు, పెద్దబాబు గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆసిఫ్ గారిని తీసుకొని 39వ డివిజన్లోన పర్యటన చేయటం జరుగుతుంది. 39వ డివిజన్ చెప్పుకోవాలనుకుంటే 1-2 రోడ్ల నిమిత్తం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాకు ఇంకా వేయాల్సిన బ్యాలెన్స్ ఉంది అన్నది లేకుండా పూర్తిగా డెవలప్ చేయడం అంటూ జరిగిన వార్డులోన 39వ డివిజన్ ఒకటి మేము గర్వంగా తెలియచేయగలం. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ, ఒక మంచినీటి సౌకర్యం కానీ, ఒక వీధి దీపాలు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, లేకపోతే ఫ్లేవర్స్ కానీ, కనీసం ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం అన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు. ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారనుంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఏర్పడనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తుంది. చాలా వరకు జిల్లాల్లో నిన్న 42 డిగ్రీల పైన నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరపల్లి, వైఎస్ఆర్ జిల్లా పూర్మామిలలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అపవస్య విధానాల వల్ల ఎంత నష్టం జరిగిందో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సూచించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు. సంక్షేమ అభివృద్ధి ఉమ్మడి కూటమితోనే అయ్యేంత వరకు ఎవరూ విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఐటీడీపీ సభ్యులతో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అపసవ్య విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై కక్ష కట్టి అభివృద్ధిని విస్మరించారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వారందరికీ ఉపాధి లేకుండా చేశారన్నారు. కులాల మధ్యన చిచ్చు పెడుతూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. దీన్ని ఐటీడీపీ సభ్యులందరూ తిప్పికొట్టాలన్నారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల భారంతో నూతన పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. శంకరావం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో శ్రీమంతుడు, సామాన్యుడు, పెత్తందారులు, పేదలు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తిరుపతిరావు నాకు సోదరుడని, అతను మైలవరంలో జెడ్పీటీసీగా గెలిపించడానికి ఎంత కష్టపడ్డానో అతనికి తెలుసునన్నారు. కాకుంటే సోదరుడు తిరుపతిరావు పైన 2 పెత్తందారులను పరిశీలకులుగా నియమించారన్నారు. దీన్ని బట్టి పెత్తందారులు ఎవరో అందరికీ అర్థమవుతుందన్నారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎవరూ విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక శాసనసభ్యుడిగా నా చుట్టూ ఉన్న నియోజకవర్గాలన్నిటికంటే మైలవరానికే అన్ని విభాగాల్లో నేను నిధులు ఎక్కువ తీసుకొచ్చాను. మనకు నిధులు ఏ రకంగా వస్తాయి? ఎన్ఆర్జీఎస్ నుంచి రావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని అలాట్ చేస్తుంది. వాటిల్లో అత్యధికంగా తీసుకొచ్చింది మైలవరం నియోజకవర్గానికి. తర్వాత మన జిల్లాలో జరిగే మైనింగ్ ఫండ్ ద్వారా డిఎంఎఫ్ నిధులు తీసుకొచ్చుకోగలగాలి. మీరు తీయండి మొత్తం ఒక్క జగ్గయ్యపేట తప్పించి. ఎందుకంటే మైనింగ్ యాక్టివిటీ, మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా జగ్గయ్యపేట నుంచి ఎక్కువ. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు, సిమెంట్ గనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అక్కడి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. 2 నందిగామ, ఇటు మైలవరం నియోజకవర్గాల్లో ఉన్న మైనింగ్ యాక్టివిటీ ద్వారా కొంత వస్తుంది. కానీ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేది చాలా తక్కువ. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల అక్కడ ఎక్కువ వస్తుంది. దాంట్లో తప్పించి దానికి జగ్గయ్యపేట కొంచెం ఎక్కువ తప్పితే కొద్దిగా నాకంటే ఎక్కువ పెట్టారు. కానీ ఆ విభాగంలో హైయెస్ట్ నిధులు తీసుకొచ్చారు. ఎంపీ లాట్స్, ఈ జిల్లాలో హైయెస్ట్ ఎంపీ లాట్స్. నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ₹1 ఇస్తామంటే ఎవరి దగ్గరికైనా నిస్సంకోచంగా. ఎందుకోసం? నా నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేశారు. ఈ రకంగా చేసిన అభివృద్ధికి చూడగలిగే అన్ని ప్రమాణికాల్లో నేనే ముందున్నా. రోడ్లు ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ నేనే. ట్రైన్లు ఉమ్మడి కృష్ణాలో హైయెస్ట్ నేనే. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో ఈ ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ ప్రోగ్రెస్ మైలవరం నియోజకవర్గం నేను సంతోషంగా చెబుతాను. అట్లాగే హౌసింగ్, పేదలకి కట్టే ఇళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హైయెస్ట్ నేనే. ఇన్ని విభాగాల్లో నేను ముందున్నాను. చాయ్వాలా బీసీ నేత మోడీని ప్రధానిని చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రతి మనిషికి అవసరమైన కూడు, గూడు, ఆహారం అందించాలనే లక్ష్యంతో భారతీయ జనతా సంఘ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఎగురవేశారు. అనంతరం సూర్యనారాయణరాజు, వంశీ, యామిని శర్మలు మాట్లాడుతూ దేశభక్తి భావనతో రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ ఏర్పడిందన్నారు. పేదల కోసం అంత్యోదయ, అన్నపూర్ణ వంటి పథకాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్లలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని, ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం ద్వారా
ప్రతి పేదవానికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారన్నారు. మెరుగైన వైద్యం, మెరుగైన విద్య అందించేలా సమగ్ర శిక్షణ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తారని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించేలా నూతన పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ముస్లిం మహిళలు కూడా ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలని, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని గుర్తు చేశారు. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఒక విదేశీ విధానంతో, పెట్టుబడిదారీ విధానంతో మతతత్వ రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో ఒక దేశభక్తి భావనతో ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వంలో భారతీయ జనసంఘ ఏర్పడటం జరిగింది. భారతీయ జనసంఘ ఏర్పడిన తర్వాత ఈ దేశం ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దేశంలో 2 ప్రధానులు, అలాగే 2 జెండాలు, 2 చట్టాలు ఉన్న సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ మా మొట్టమొదటి అధ్యక్షులు దానికోసం ఆయన బలిదానం అవటం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సందర్భంలో మా నినాదమైన ముందు దేశం తర్వాతే పార్టీ, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ఏదైతే ముందు చెప్తూ ఉంటామో దానికి అనుగుణంగా ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సందర్భంలో భారతీయ జనసంఘని రద్దు చేసుకుని ఆ పాశవిక పాలనకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకుని జనతా పార్టీగా ఏర్పడటం జరిగింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శేష్ బాబురావు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మితే రాష్ట్రం పేదల నడ్డి విరిచే రీతిలో పన్నుల భారాలను మోపిందని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి, తరఫున చెత్త పన్ను పోవాలి, కరెంటు బిల్లు, గ్యాస్ లేబుల్ కట్టడం ఉన్న వాళ్ళకి కట్టబెట్టడం. ఇప్పటికీ రాజ్యాంగం మూల స్తంభాలు నరికేస్తున్నారు. అసలు సినిమా అంటే అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తారా ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి ట్రైలర్ లో చెంబుడు నీళ్లు గుప్పిడి మట్టి చూపించారు. మరి అసలు సినిమా అంటే అది కూడా ఆగేస్తారా తెలియదు, లేదా ప్రజల నోట్లో మట్టి కొడతారా? అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వైసీపీ వస్తే పన్నులు తగ్గుతాయి, భారాలు తగ్గుతాయని ఆశపడ్డారు, ఆశ పెట్టారు. అప్పుడు బాధుడే బాధుడు అన్నారు. ఈయన వచ్చి జగన్ మోడీ మార్క్ జాయింట్ బాధుడు ప్రారంభించారు. కరెంటు బిల్లులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు జనానికి. వీరికి ఎన్నికల్లో జనం షాకులు ఇస్తారు, అటు మోడీ గారికి ఇటు జగన్ గారికి. కరెంటు బిల్లులు పెంచలేదనుకోవడానికి డబల్ అయిపోయినాయి. సర్దుబాటు ఛార్జీలు అంట, లేదు అదనపు డిపాజిట్లు, ఇలా రకరకాలుగా 20,000 కోట్ల రూపాయల పైగా 5 ఏళ్లలో భారం వేశారు. ఇందులో మోడీ గారి పాపం, జగన్ గారి పాపం ఉంది. ఇదే కాకుండా రేపు మళ్ళీ ఇంకా రెడీగా ఉన్న 7,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఎన్నికలు అవగానే జనం నెత్తిన వేయటానికి. ఇప్పుడు ప్రైవేటు విద్యుత్ కంపెనీలకి దోచిపెట్టడానికి మన జేబులు కొడుతున్నాయి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారని, అయినా కూడా పెన్షన్ల పంపిణీని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే 4,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. జనసేన, బీజేపీ బలపరిచిన తెదేపా అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ 4వ డివిజన్ వరలక్ష్మీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ 4వ డివిజన్ కొండ ప్రాంతాలలో మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారని, అందుకే నీటి ఇబ్బందులు లేవని చెప్పారు. మరో ట్యాంక్ నిర్మాణాన్ని మంజూరు చేస్తే దానిని
వైసీపీ అడ్డుకుందని దుయ్యబట్టారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా వాడుకునేందుకు వృద్ధులను వాడుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆస్తి పన్నులు పెంచారని, చెత్తకు పన్ను వేస్తున్నారని, ఈ పన్నులన్నీ ఏం చేస్తున్నారని, అవి చాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. యువతను నాశనం చేసేందుకు వైకాపా నాయకులు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారో వాటిని నివారించి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని సక్రమ మార్గంలో నడుపుతామని గద్దె అనురాధ పేర్కొన్నారు. రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో ఏదైతే అన్ని వర్గాల ప్రజలు రకరకాల ఇబ్బందులకి ఎదుర్కొన్నారో వాటన్నిటికీ రేపు పరిష్కారం లభిస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఆశను వ్యక్తం చేయటం జరిగింది. మరి ఇక అభివృద్ధి గురించి మనం మాట్లాడాల్సి వస్తే మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజున అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్లు, అసలు తెలుగుదేశం అంటేనే అభివృద్ధికి ఒక చిరునామా. అటువంటిది మరి ఇవాళ మనం నుంచున్న రోడ్డు చూసినా, మరి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా మీరేసిన రోడ్లే. ఆ రోజున సిమెంట్ రోడ్లు గ్రామాన కానివ్వండి, ఈ నగరంలో ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళినా కూడా మరి దాదాపుగా మనం అన్ని రోడ్లని, మంచినీటి సౌకర్యాలని ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకున్న మన తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈ రోజున కొంతమంది వచ్చి ఏదో 1 రోడ్డు 2 రోడ్లు వేసి ఇదే పెద్ద అభివృద్ధి అని చెప్తున్నారంటే ఇది వాళ్ళ అమాయకత్వం అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఇవాళ ఒక పెద్ద రాజధానిని ఏర్పాటు చేసిన, రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసిన, ఒక పోలవరం ప్రాజెక్టు కట్టిన, పేదలకి టిడ్కో ఇళ్ళు కట్టిన, మరి అదేవిధంగా ప్రతి చోట సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి నరేగా నిధుల ద్వారా కలిపి ఆ రోజున గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే కార్పొరేషన్లో మరి ఎన్నో ఫండ్స్ని ఇచ్చి ఆ రోజున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు 010 పద్దు ద్వారా గతంలో ఎప్పుడూ లేదు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు సిఏ గడ్డం సత్యనారాయణ తెలిపారు. కస్తూరిబాయిపేటలోని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, పూర్వపు అధ్యక్షులు దర్శి వాసు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కార్యక్రమాలన్నీ మరింత విస్తృతం చేసే దిశగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అమ్మ కళ్యాణ మండపంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన సంఘం, సేవ్ దల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. రేపటి రోజున ఉదయం 10 గంటలకి సిద్ధార్థ కాలేజీ దగ్గర అమ్మ కళ్యాణ మండపంలో మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సుబ్బరాయుడు గారు, గడ్డం సత్యనారాయణ గారు, అదేవిధంగా మహిళా, యువజన, వాసవి సేవాదళ్ ఈ 4 ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి మీ ద్వారా కోరేది ఏంటంటే విజయవాడ నగర ప్రజలకు, ఆర్యవైశ్యులకు ప్రత్యేక ఆహ్వానం కొంతమందికి పాంప్లెట్ల ద్వారా ఆల్రెడీ అందరికీ పంపడం జరిగింది. కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరినీ ఆహ్వానించడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆహ్వానం పలుకుతూ రేపు అంటే ఏప్రిల్ 7, 24న సిద్ధార్థ కాలేజ్ పక్కన ఉన్నటువంటి అమ్మ కళ్యాణ మండపంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా టీజీ వెంకటేశ్వర గారు కర్నూలు నుంచి వస్తున్నారు. అలాగే చిన్ని రమా సత్యనారాయణ గారని ఏపీ మహాసభ అధ్యక్షులు గారు కూడా వస్తున్నారు. దాంతోపాటు సెక్రటరీ అందరూ వస్తున్నారు మహాసభ నుంచి. అలాగే మాతో పాటు మా మహిళా సంఘం కానీ, యువజన సంఘం కానీ, అలాగే సేవాదళ్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారంలో రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే అధ్యక్షుడిగా అంటే యువన సంఘ అధ్యక్షుడిగా కనిగళ్ళ అరుణ్ సంపత్ అనే అతన్ని అధ్యక్షుడిగా ఇచ్చేస్తున్నాము. అలాగే చేమకుర్తి శంకర్
సింగుర్తి శంకర్ అనే అతన్ని కార్యదర్శిగాను, అలాగే చల్లా చైతన్య ట్రెజరర్గాను, అలాగే మహిళా విభాగం నూతన కార్యవర్గ సమావేశానికి అధ్యక్షురాలుగా శ్రీమతి మారం రోజారాణి గారు ఏమండి, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి దేశు రాజ్యలక్ష్మి గారు, రజనీ గారు అంటారండి. అలాగే కోశాధికారిగా శ్రీమతి గర్రె ధనలక్ష్మి గారు బాంబేళ్ళు ఉన్నారు. నా పేరు మారం రోజారాణి. విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగ్కి నేను అధ్యక్షురాలిగా చేయబోతున్నాను. మరి రేపు ఉదయం 7వ తారీఖు ఆదివారం నాడు అమ్మ కళ్యాణ మండపంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మా మహిళలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మాకు చాలామంది ప్రామిస్ చేశారు. అలాగే మేము మహిళా విభాగం నుంచి ఎందుకు ఇన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నామంటే, మహిళలు ఇంటికే పరిమితం కాదు, వాళ్ళలో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో, మంచి నాయకత్వ లక్షణాలతో పాటు వాళ్ళు ముందుకు రావాలి. సొసైటీలో సేవా కార్యక్రమాలు పాలు పంచుకోవటమే కాకుండా మరి మహిళలకి ఎంతో ఊరూతలోకి కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మా మహిళా విభాగం నుంచి మరి నేను అధ్యక్షురాలుగా, మరి సెక్రటరీగా దేశ్ రజనీ గారు, అడిషనల్ సెక్రటరీగా చారుగుళ్ళ ఉమా చంద్రకళ గారు కూడా నాకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినటువంటి గడ్డం సత్యనారాయణ గారికి మీడియా ముందు నేను నమస్కారం తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజుకు చేరిన వైనం. సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన చింతరెడ్డిపాలెం గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించిన సీఎం. మంగళగిరి ప్రజలిచ్చే మెజార్టీనే తనకు కొండంత బలమని మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఎమ్మెల్యే ఆర్కే చేతకాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శ. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తామని వ్యాఖ్య. చంద్రబాబు తన కూటమిలోని వాళ్ళనే చిన్నచూపు చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ. చంద్రబాబు వల్లే బీజేపీ జనసేనకు అసలు ఉనికి లేకుండా పోయిందని ఆరోపణ. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా. పశ్చిమంలో జోరు చూపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించిన సుజన తాను గెలిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.